interesting to study. The functioning of a joint stock company. The functioning of a joint stock company. The word company means come together. Come together. COM, come means come together. Penny, P-A-N-Y, penny means bread. B-R-E-A-D, bread. So, joint stock company means people come together. To earn their livelihood. By investing with highly request when class is going on, others please speak as per convenient, as per requirement, but it may be low voice, I feel. The stock of a company jointly. Actually, first joint stock company purpose ఏంటి? What is the purpose of joint stock company? Actually, partnership లోను sole proprietorship లోను కావాల్సినంత క్యాపిటల్ దొరకదు. దానికి కావాల్సినంత క్యాపిటల్ దొరకదు. ఎందువల్ల? మెంబర్స్ తక్కువ. They cannot bear the unlimited liability. To avoid that one, company business started. Company means what? Come means what? Together. Penny means what? To earn livelihood, bread. Penny means bread. అందరూ రండి, డబ్బులు వేసుకోండి, మన తిని మనం సంపాదించుకుందాం. అదే కంపెనీ మీది. కంపెనీ మీన్స్ వాట్? కమ్ మీన్స్ వాట్? టుగెదర్. పెనీ మీన్స్ బ్రెడ్. కమ్ టుగెదర్, put investment and earn our livelihood. That is nothing but company. So, in the case of partnership, unlimited liability, capital less, members తక్కువ ఉంటారు, అకౌంటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. In the case of company అలా కాదు. More members, all people come together, they put investment. There is limited liability. So it is better to start company business. So joint stock company has existed mostly during 16th, 17th century. అప్పుడు పెద్ద కంపెనీ లేవు. ఫస్ట్ కంపెనీ చెప్పుకోవాలంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరున్నారా? ఆ హిస్టరీలో 10th లో చదువుకుంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ came to our country in 1600. By British Queen Elizabeth gave permission to do trade with the Asian countries. వాళ్ళు అలా వచ్చి మన ఇండియాకి వచ్చి 1600లో వ్యాపారం మొదలుపెట్టి తర్వాత పొలిటికల్ పవర్ కూడా క్యాప్చర్ చేశారు వాళ్ళు. ఒక ఏంటంటే ఎంత మన ఇండియాలో ఎంత యూనిటీ లేదన్నా ఒకటే ఆన్సర్ ఏంటంటే అఫ్కోర్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీలో కూడా ఉంది, లేదన్నా కాదు. ఆ టైంలో ఒక కంపెనీ రూల్డ్ అవర్ కంట్రీ. ఈస్ట్ ఇండియా కంపెనీ గాట్ ద పవర్ టు రూల్ ఇండియా. లేటర్ ఇన్ 1857 డైరెక్ట్ రూల్ బై ఎలిజబెత్ డైరెక్ట్. కానీ ఒక 100 సంవత్సరాలు కంపెనీ మనల్ని పరిపాలించడం చేశారు. బికాజ్ లేక ప్రాపర్ యూనిటీ అమాంగ్. ఎందుకంటే అన్ని చిన్న చిన్న దేశాలు, ఇండియా లేదప్పుడు అన్నీ చిన్న చిన్న దేశాలు, ప్రొవిన్సెస్, అవన్నీ కలుపుకొని లాస్ట్లో
మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా కలిసారు, బాగా చేసి మొత్తం అది ఈవెన్ హైదరాబాద్ ఉందా వాళ్ళు కలవరన్నారు, ఇండియాలో కలవన్నారు, మిలిటరీ ఉపయోగించారు కలిగేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా అతను హిందూ రాజే, కలవడానికి అతనికి ఇష్టమే, కానీ అక్కడ ఫోర్స్ మిగతా వాళ్ళు ఇష్టపడలేదు, కానీ దాని మీద యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే పాకిస్తాన్ వాళ్ళు అప్పటికే కొంత భాగాన్ని ఆక్రమించారు. అదే మనకి ఇప్పుడు పిఓకే దాంతో ఇప్పుడు